కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల కొన్ని నిమిషాలు, కొద్ది సమయంలోనే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరొక నూతన సంవత్సరానికి మనం ప్రవేశించబోతున్నాం. కనుక ఈ సమయంలో దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని తన యొక్క మంచి మాట చేత మనం బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది దేవుని మాట వినాలని ఆశ కలిగి ఉన్నారు? చెప్పండి కూడా దేవుని నామమున పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలో నుంచి చిన్న వాక్యం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 17వ వాక్య భాగం చదువుకుందాం. యెహోవా యిర్మీయా గ్రంథం 31:17 వచనం చదువుకుందాం. రాబో కాలమందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి జరగబడతామా? హల్లెలూయా. రాబో కాలం కొరకు ఆశ కలిగి ఉన్నారా లేదా? రాబో కాలం కొరకు సిద్ధపడి ఆశ కలిగి మరి ఆ రాబో కాలములో నీవు ఎలా ఉండాలో, ఎలా ఏమేమి కలిగి ఉండాలో, ఎలాంటి సమృద్ధిని కలిగి ఉండాలో, సంతోషాన్ని కలిగి ఉండాలో, సమాధానాన్ని కలిగి ఉండాలో, ఆశీర్వాదాన్ని, ఫలాన్ని కలిగి ఉండాలో, నీవంటూ ఒక ప్రణాళిక కలిగి, నీవంటూ ఒక ఆశ కలిగి ఉన్నావు. అయితే నీ ఆశను తీర్చే, నీ ప్రణాళికను తీర్చే, నీ యావత్తు ఆ సంకల్పాన్ని నెరవేర్చే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇది 2026లో మన సంఘంతో చేరున్న మీ అందరితో, విలుచున్న మీ అందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, రాబో కాలమందు నీకు మేలు కలుగును. నమ్మిక ఉందా లేదా? నమ్మిక ఉన్న వాళ్ళంతా బిగ్గరగా మీ స్వరాన్ని చదవడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబో కాలమందు మీరందరూ విశ్వసించే ఆ మేలు మీకు నిండారుగా దేవుడు అనుగ్రహించును గాక. ఇంకొక మాట చదువుకుందామా? ఆదికాండము 50వ అధ్యాయంలో, ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచ్చిన భాగంలో ఒక ఆయన తన సహోదరులను, తన సహోదరుల కుమారులను ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి ఏంటంట? కాబట్టి వినండిరా, భయపడవకండి. ఏంటంట? నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను. ప్రభు ఇప్పుడు మీతో ఎలా మాట్లాడతాడు? ప్రీతిగా మాట్లాడుతున్నాడు. విన్నారమ్మా? ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీ బిడ్డల పట్ల, మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని, చక్కని మాట 2026 సంవత్సరంలో మీ అందరిని గురించిన వర్తమానము ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళా చూద్దాం అందరూ కూడా మరి ఈ మంచి దీవెన వచనాన్ని జాగ్రత్తగా వినాలా. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఇప్పుడు మీతో ప్రీతిగా మాట్లాడుతున్నారు ప్రభు యేసుక్రీస్తు వారు. రాబో కాలమందు మీకు మేలు కలుగునట్లు, రాబో కాలమందు మీకు మేలు కలుగునట్లు మరొక విషయం ఏంటంటే, ఆయన మిమ్మును మీ పిల్లలను పోషించి, మిమ్మల్ని మీ పిల్లలను పోషించాలనే ఆలోచన కలిగి మనందరికి కూడా మనకేమంటది, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉదయం లేచిన కాడ నుంచి మనం ఏం కలిగి ఉంటాం? ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం కదా. మరి చాలా మంది వారి జీవన శైలిలో మనము సహజమైన ప్రణాళిక ఏంటంటే, ప్రతి ఒక్కరు మన చిన్న స్థాయి మనుషులుగా, కొంతమంది మరి అలాగే మధ్యతరగతి మనుషులుగా, కొంతమంది ధనవంతులుగా, కొంతమంది లేకపోతే పేదవారిగా, కొంతమందికి ఉన్న వారిలోనే, వారు ఉన్న స్థితిలోనే వారు ప్రణాళికలు కలిగి ఉంటారు. క్రిస్మస్ పండుగ వస్తుంది, పప్పలు ఉండడానికి ప్రణాళికలు కలిగి ఉంటారు. ఇంకా క్రొత్త బట్టల కోసం ప్రణాళికలు కలిగి ఉంటారు. జనవరి 1 వస్తుంది, నూతన సంవత్సరంలో మరి ఈ విధంగా ఉండాలని బిడ్డల పట్ల అన్ని విషయాల్లో మనం ప్రతిరోజు కూడా
నీవు ప్రతిరోజు రేపటిని గురించిన ప్రణాళిక ఈ రోజే కలిగి, రేపు కావలసిన వాటి గురించిన ఆలోచన ఈ రోజే కలిగి ఉంటాం కదా. కలిగి ఉంటావా? అయితే నీ ప్రయాస కంటే కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా పట్టణమును కావలి కాయని ఎడలా కావలి కాయవాడు మేలుకొని ఉండడం అర్థమే. రెప్పగొట్టుకోకుండా ఆ కావలి కాసేవాడు మేలుకొని ఉన్నా, యెహోవా కనుక ఆ పట్టణాన్ని కావలి కాయాలనే ఉద్దేశం ఆయనకి లేకపోతే, ఆయన కనుక ఆ పట్టణాన్ని కాపలా కాయకపోతే ఆ పట్టణం గతి బహుఘోరంగా ఉంటుంది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు కలిగి ఉన్న ప్రయాస ఏదైతే ఉందో, నీవు కలిగి ఉన్న ఆశ అక్కర ఏదైతే ఉందో, దేవుడు నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకంటే ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనము రేపు కొద్ది నిమిషాల్లో లేదా 2 గంటల్లో మనము చేరబోవు, అంటే మనము అనుభవించబోవు, మనకంటూ ఒక మనం ఉత్సాహించి మనం గంతులు వేయడానికి ఒక సమయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టదైవాన్ని జ్ఞాపకం చేసుకొని, సర్వమానవాళి సకల దేశాల్లో కూడా వారి ఇష్టదైవాన్ని జ్ఞాపకం చేసుకొని 2026లో ప్రవేశించడానికి సిద్ధపడతారు. అయితే నీ ఇష్టదైవమైన ఆయన నీ ఎడల ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడంట. అర్థమవుతుందా? మీ అందరూ కొన్ని సిద్ధపాట్లు కలిగి ఉన్నారు. నేను కూడా చాలా సిద్ధపాటు కలిగి ఉన్నాను. రేపటి గురించిన ఆలోచన కలిగి నేను చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాను. రేపు 2026లో జనవరి 1 రోజు నా పిల్లలు ఇలా ఉండాలి, నా భార్య నా కుటుంబం ఈ విధంగా ఉండాలి, నా సంఘం ఈ విధంగా ఉండాలని నేను కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాను. అయితే నా ఎడల ఆయన నాకంటే ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఆయన సిద్ధం చేశాడు. ఏమి ఈకోకుండా ఉచితంగానే సిద్ధం చేశాడు. నువ్వేమి అవసరం లేదు, నేను నీ కొరకాన్ని సిద్ధం చేశానంటే. ఏమి సిద్ధం చేశాడంటే, అక్కడ రాబో కాలం విషయంలో నువ్వు భయపడని అవసరం లేదు. రాబో కాలంలో నీకేం కలుగుతుందంట? మేలు కలుగుద్ది. రాబో కాలంలో నాకు మేలు కలిగింది, రాబో కాలంలో నీకు మేలు కలిగింది. అయితే నీకు నాకు మేలు కలగటమే కాదమ్మో. విన్నారా? ఇంకో చక్కని మాట ఏంటంటే, నేను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను. ఒకసారి మనం చదువుకున్న మూలవాక్యం ఆ సెంటెన్స్ పూర్తి చేద్దామా? కాబట్టి రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి చెప్పండి, నీ పిల్లలు తిరిగి స్వదేశములకు వచ్చారు. ఇదే యెహోవా. కాబట్టి నీ పిల్లలు తిరిగి స్వదేశానికి వస్తారని ఇశ్రాయేలుని గురించిన వర్తమానం ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో, నేడు నిన్ను ప్రేమించిన యేసయ్య నీ పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి, రాబో కాలములో నీ ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి, ఆయన ఒక టైం టేబుల్ కలిగి ఉన్నాడు. ఆ రాబో కాలంలో 2026లో మాత్రమే కాదు కానీ నీ జీవిత కాలమంతా కూడా ఆయన నిన్ను నీ పిల్లలను పోషించేవాడిగా ఉన్నాడు. ఆయన నీకు పోషణకర్తగా ఉన్నాడు. ఆయన నాకు పోషణకర్తగా, నా అధికారిగా ఉన్నాడు, నా కాపరిగా ఉన్నాడు. అందుకని కొత్త నిబంధనలో యేసు ప్రభు వారే తన మాటలతో చెప్పిన మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, నీ గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతా. నీ గొర్రెల కొరకు నువ్వేం చేస్తావా అంటే, నా గొర్రెల్ని పచ్చిక గల చోట్ల నేను పరుండ చేయటమే కాదు, శాంతికరమైన జలముల వద్ద నేను నివసింప చేయటమే కాదు, కానీ వారి కొరకు వారు మరణించవలసిన అవసరం వస్తే అప్పుడు నేను మరణిస్తా. వారి కొరకు నేను మరణించి వారికి జీవాన్ని, వారికి పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తానన్నాడు. అనుగ్రహించాడు మన కోసం. ఆయన తనకంటూ ఏమీ లేకోకుండా సర్వస్వాన్ని మన కోసం ఇచ్చి ఆయన మనకంటూ ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. గొప్ప విషయం ఏంటి తెలుసా? మనం 2026 కొరకు ఎదురు చూస్తున్నాం. అవునా? కొద్ది నిమిషాల్లో మనం చేరబో 2026 కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు తెలుసా? ఈ 2026 గతించిపోవచ్చు. గతించి ఎక్కడికి వెళ్ళింది? 2027లోకి వెళ్ళిందా ఇక్కడ ఆగిపోయింది, ఏదైనా రిపేర్ వచ్చి చెప్పాలా? టైర్ పంచర్ అయ్యి ఆగిందా? ఇంజిన్ వెళ్ళిపోయి ఆగిందా? ఆగనే ఆగదు. కాలం అసలు ఎవరి కోసం, దేనికోసం ఆగదు. ఎందుకంటే కాలచక్రాన్ని ఆయన తిప్పుతా ఉన్నాడు.
కాబట్టి మరి నీ కోసం సిద్ధపరిచిన ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశంలో ఏమైందంటే ఈ భూమి మీద నిన్ను పోషించేవాడిగా ఉన్నాడు, నిన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడు, నిన్ను నీ పిల్లల్ని అన్ని విషయాల్లో అభివృద్ధికరమైన మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడు. వీటన్నిటికంటే రాబో కాలంలో నీకు మేలు కలుగును అన్నాడు కదా. ఆ మేలు మామూలుగా శాశ్వతమైన మేలుతో కూడా పోలుస్తున్నాడు ఆయన. ఎలాగ చూద్దామా? ఆయన నీ కొరకు సిద్ధపరిచిన, నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన గొప్ప మేలు చూద్దామా? ప్రకటన గ్రంథంలో కింద ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. 21వ అధ్యాయంలోకి వెళ్దామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఎంతో మధురమైన మాటలు రాయబడి, శ్రేష్టమైన మాటలు రాయబడి, దివ్యమైన మాటలు రాయబడి, నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరుస్తున్న ఆయన. చూద్దామా? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి భూమి మొదటి ఆకాశము గతించును, సముద్రం ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేములో పరిశుద్ధ పట్టణము ఏంటంట భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి తిరిగి వచ్చుట నేను. దగ్గరగా చప్పట్లు కూడా జరగకూడదమ్మా? హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ ఒక యెరూషలేమును గురించి చెప్తున్నాడు. నీ కొరకు సిద్ధం చేసిన ఆ క్రొత్త ఆ యెరూషలేమును గురించి, ఆ దేవుని రాజ్యాన్ని గురించి నీ కొరకు ఏర్పాటు చేయడానికి ఆయన వెళ్ళాడు కదా. ఆయన ఏమనంటే, నేను మరలా వస్తాను, నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తా. చిన్నపిల్లప్పుడు నువ్వు సంసిద్ధమయ్యావా లేదా? ప్రస్తుతానికి అయితే 2026 వరకే సర్దుకున్నామయ్యా. 2026 అందులోకి వెళ్ళడానికి మాత్రమే మేము సిద్ధపడ్డాం. అక్కడ వరకు మాత్రమే మాకు ఛార్జీలు ఉన్నాయి కదా. నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, చాలా సంవత్సరాల కిందట మన హైదరాబాద్ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. మన సంస్థ నాయకులు అక్కడ మీటింగ్లు పెడితే సంవత్సరానికి ఒకసారి జనవరిలో మన మీటింగ్కి వెళ్తా ఉండేవాళ్ళం. ఆ మీటింగ్కి వెళ్తేప్పుడు నేను పొన్నూరులో ఉండేవాడిని. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కోసం ట్రైన్ రంగాల్లో కలబడి ముందుగా వెళ్ళి సీట్లు ఆపేవాడిని. అంటే కొంతమంది యవనస్తులు ఏం చేసేవాళ్ళు, సీట్లు ఆపేవాళ్ళు. అర్థమవుతా అంటే వారి కొరకు, మన ముసలి కొరకు, వారి కొరకు సిద్ధపరిచేవాళ్ళం. ప్రతిదీ కూడా మరి అలాంటి సిద్ధపాటు దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశారంటే, సీట్లు నీ కొరకు నా కొరకు ఒక మంచి మహా పట్టణాన్ని కట్టి ఆయన ఏం చేస్తారంట, మరలా నిన్ను అక్కడ తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాడంట. నీకు నాకు నివాస స్థలాన్ని ఏర్పరచండి. ఎలా ఉందో తెలుసా నివాస స్థలం? దాని గురించి మాట్లాడుతున్నాడు. చూద్దామా? చదవండి ఇంకా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, యేసు నామములో మీ కన్నుల బాష్ప బిందువులు ఆయన తోడును గాక. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మరణం ఇంకొండదు,
దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినను ఏంటంట సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట నేను వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాట నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని నాతో చెప్పుచున్నాడు. మరియు నాతో ఆయన ఇట్లా నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియును అంతమును అయ్యున్న ఉన్నవాడను నేను. చప్పుడు హల్లెలూయా. ఇప్పుడు పైన ఒక మాట రాయబడింది, మీరు చూసారో చూడలేదు. వారాయన ప్రజల యుద్ధురు. వారెవరంట చెప్పండి, వారెవరంట? నేనంటాను వారిలో నేనున్నానంట. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని లోకంలో ఉన్న సామెత మంచిదే, అది తప్పులేదు. దానికంటే శ్రేష్టమైంది కదా. వారైన ప్రజల యుద్ధురు, వారిలో కూడా నేనున్నా. వారిలో కూడా ఉన్నానా? వారిలో మాత్రమే ఉన్నా. ఎందుకంటే సంఘంలో అంట తోడేళ్ళు కూడా ఉంటాయి అంట. ఉండవా? తోడేళ్ళు కూడా ఉంటాయి సంఘంలో. తోడేళ్ళు గొర్రెల వేషం వేసుకొని తోడేళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి వారు ఏం చెప్తారంటే వారిలో కూడా ఉన్నారంట. అంటే వారు ఇంకో చోట ఉన్నారనా లేదా? వారు ఇంకో చోట కూడా ఉన్నారనే కదా. కాబట్టి వారు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కానీ నేనైతే ఏమంటానంటే నేను వారిలో మాత్రమే ఉన్నా. వారైన ప్రజలు, ఆ ప్రజల్లో నేను ఆ ప్రజల్లోనే ఉన్నా. కాబట్టి మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన క్రొత్త భూమి, అంటే ఆయన ఏదో ఒక నూతనమైన కార్యము చేయనుద్దేశించాడు. ఆ నూతనమైన కార్యంలోని కట్టడానికి మనం ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలా. మనం అందరం కూడా మరి రేపటి వరకు సిద్ధపాటు కలిగి ఉన్నాం. మంచిది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుంది, చక్కని మాట. అది మీ అందరికీ తెలుసు, మళ్ళా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 10 మంది కన్యకలు పెళ్లికి వారి కొరకు సిద్ధపడి ఉన్నారా లేదా? 10 మంది సిద్ధపడారా లేదా? 10 మంది సిద్ధపడ్డారు. కానీ కొంత ఆలస్యమైనందున వారు తెచ్చుకున్న డ్యూటీలో నూనె అయిపోయింది. ఆయన కొంత ఆలస్యంగా వచ్చాడు. ఒక స్వరం వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వేయించేస్తున్నాడు అన్నారు. గబగబా లేచి సిద్ధపడిన వారు, అలంకరించబడిన వారందరూ లేచారు. 10 మంది లేచారు. కానీ ఇప్పుడు సాధారణంగా అది అర్థమయ్యే భాషలు చెప్పాలంటే చాలా మంది కొన్ని వివాహాలకు, కొన్ని వేడుకలకు పిలిచినప్పుడు వాళ్ళు ఒక పెళ్లి కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉంటేనే మనం లోనం పాటు. కొన్ని చోట్ల పెళ్లి మండపాల్లో కార్డు లేదనుకో పానిస్తారా? పానీరు. అట్లాగే ఇక్కడ మరి వీళ్ళకి దివిటీలలో నూనె ఉంది కదా, సిద్ధులలో నూనె మనకి ఏం లేదంట. సిద్ధులలో నూనె లేదు. అంటే ఆ వెలుతురు, ఆ డ్యూటీని పట్టుకొని వెళ్ళడానికి వారు వెలుగుచూ లేదు. వారు ఏమైనారట? ఆరిపోయారు. 10 మంది వెలిగించబడ్డారు, వెలుగుతూనే ఉన్నారు. వెలుగుతూ నూనె అయిపోయింది. నూనె అయిపోవటాన్ని బట్టి వారికి కలిగిన ఆ విపత్తికరమైన పరిస్థితి ఏంటంటే కొంతసేపు ఆలస్యమయ్యేతలకి ప్రభు రాక ఆ పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చేతలకి వారిలో ఉన్న వెలుతురు ఏమైపోయింది? కాలక్రమేణా ఆరిపోయేతలకి ఆయన వచ్చాడు, పిలిచారు. పరుగున 10 మంది వెళ్ళారు. కార్డులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? అంటే ఎలుగుతూ ఉన్నవారే, అంతవరకు సహించిన వారే, అంతవరకు వెలుగుచూ ఉన్నవారే, వెలిగించబడేవారే, అనేకులు వెలిగించేవారే ఆయన రాజ్యానికి వారసులంట. అది కూడా ఇక్కడే రాయబడింది, మనం చదవద్దులే. అందులో కొంత పిరికి వారు పరలోక రాజ్యానికి చేరని కూడా ఉంది, ఇదే అధ్యాయంలో ఉంది. కాబట్టి పిరికితనాన్ని మనం ఏం చేసుకోవాలా? దూరం చేయాలా. పిరికితనాన్ని దూరం చేయాలి. ఇప్పుడు నేను మళ్ళా అక్కడ మీ పిల్లలను ఆదికాండంలో మనం అందరం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలా ఈ రాత్రికాల సమయంలో. ఆశీర్వాదానికి, బానిసత్వానికి. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉండమన్నాడు, కానీ బానిసగా ఉండమన్నా. ఎవరిని కూడా బానిసరాలుగా ఉండమన్నా.
ఇప్పుడు మీరు చదువుకున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించేదని. చదవండి మళ్ళా ఒకసారి, ఆదికాండము 50వ అధ్యాయంలో. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. వారితో ప్రీతిగా మాట్లాడాను. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే, నిన్ను ప్రీతిగా పిలిచి దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నిన్ను పోషించడానికి. ఆయన నన్ను పోషించడానికి దేవుడు నన్ను పిలిచాడు. చూస్తున్నారా, నన్ను పోషించడానికి నన్ను పిలిచాడు. ఆయన నన్ను బానిసగా మాత్రం ఉండమన్నా. వాళ్ళు పోషించబడుతూ పోషించే ఆయన విడిచిపెట్టి ఆ రాజ్యానికి వారు ఏమయ్యారంట? బానిసలయ్యారు. చెప్పలా, ఐగుప్తులు ఏమయ్యారు? ఐగుప్తులకి బానిసలైపోయారు. దేవుడు నీకేం చెప్తున్నాడంటే, లోకానికి బానిసలు కావాకు, లోకానికి బానిసలు కావాకు. నిన్ను పోషించేది, నీ పిల్లలు పోషించేది నేను. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తుకి బానిస అవ్వకు. ఐగుప్తు కాదు నిన్ను పోషిస్తుంది. ఐగుప్తియా కానే కాదు, నిన్ను పోషించేవాడిని నేను. చక్కగా చెప్పాడు, రాబోవు కాలంలో నీకు మేలు కలుగును. 2026లో నీకు మేలు కలుగును. 2026లో నీ పిల్లలను పోషించును. 2026లో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను నీ పిల్లల్ని పోషించును. ఆయన అనేక రీతులుగా ఉన్నతమైన స్థానాల్లో నీ కుటుంబాన్ని నిలబెట్టును. అయితే గొప్ప స్థానంలో నువ్వు నిలబడి ఉండాలంటే నువ్వేం కాకూడదంట? ఐగుప్తుకి బానిసవు కాకూడదు. ఐగుప్తుకు బానిస అయితే బానిస లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎవరినైనా ప్రేమించు, తప్పులేదు. ఎవరినైనా గౌరవించు, తప్పులేదు. కానీ ఎవరికి బానిసగా ఉండకూడదు. దేవునికి విధేయుడిగా ఉండొచ్చు, పెద్దలకు విధేయుడిగా ఉండొచ్చు, కానీ ఎవరికి బానిసగా ఉండకూడదు. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను దేవుడు రాబో కాలంలో ఆయన నీకు గొప్ప మేలు చేయాలనుకున్నాడు. ఈ బేతేలు ప్రార్థనా మందిరంలో దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న మీ అందరితో ప్రవచనం అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రవచనం అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్నే 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 నీ కోసమే చెప్పబడిన ఈ మాట ఏంటంటే, నీ పిల్లలు స్వదేశానికి తిరిగి వస్తారు. రాబో కాలంలో నీకు మేలు జరుగుతుంది. ఎప్పుడంటే, నీవు ఐగుప్తుకి బానిసగా ఉండనప్పుడు. ఒకవేళ ఐగుప్తుకి బానిసగా నేటి వరకు ఉంటే ఆ బానిస సంఖ్యలను ఆయన ఏం చేస్తారంట? ఏం చేశాడు? తుత్తి నీళ్ళుగా తెచ్చి పడేశాడు. ఆ సంఖ్యలు ఏమని అంటే వదలనే వదలను. ఏంటట? వదలనే వదలను. అప్పుడు మోసేమన్నాడు, నువ్వు వదిలేదేంటి? నువ్వు పరుగు పరుగునొచ్చి నన్ను ప్రాధేయపడి నీ జనాన్ని తీసుకొని వెళ్ళిపో, నీ బానిస సంఖ్యలు తెచ్చేసాను, నువ్వు వెళ్ళిపో అని బిగ్గరగా కేకలేసాడే. కేకలేదు. ఐగుప్తులో ఉన్న ప్రధానులందరూ వచ్చారు మోషే దగ్గరికి. మరి బాబు, నువ్వు నీ జనాన్ని తీసుకొని పారిపోరని ఆయన, నీ జనాన్ని తీసుకొని పారిపో. ఎప్పుడు? ఎదురు తిరిగినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు, బానిస సంఖ్యలు తెచ్చుకోవాలని ఆశ వారికి కలిగినప్పుడు వారికి ఆ విమోచన అనుగ్రహించబడింది. దేవుడు నీతో చెప్తున్న మాట, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నా అంటే ప్రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రీతిగా, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని ఉద్దేశించి ఆయన చెప్పే గొప్ప మాట ఏంటంటే, నేను రాబో కాలంలో నీకు మేలు చేస్తా, రాబో కాలంలో గొప్ప మేలు చేయాలని నా ఉద్దేశం. అయితే నేను నిన్ను నీ పిల్లల్ని పోషిస్తా, నేను నిన్ను నీ పిల్లల్ని పోషిస్తా, వారిని మళ్ళా స్వదేశానికి తీసుకొస్తా. అంటే స్వదేశానికి తీసుకొస్తా అంటే దానికి మీనింగ్ ఏంటంటే, అప్పటికి వారు బానిసత్వంలో ఉన్నారు. అంటే ఆ బానిసత్వం నుంచి విడిపించి వారిని మరలా నా చేత పోషించబడే ఆ స్థితిలోనికి వారిని నడిపిస్తా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం నాతో మాట్లాడింది. నన్నే దేవుడు ఉద్దేశించి నా కోసమే మాట్లాడాడు, నన్నే ప్రేమించాడు, నాతోనే ప్రీతిగా మాట్లాడాడు అన్న వల్ల దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించాడు. ఈ సంఘంలో ఉన్న కొద్ది మంది ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. మీ కొరకు తన మాటను సిద్ధపరిచి తీసుకొచ్చాడు. ఆ సిద్ధపరిచిన మాట ఏంటంటే, 2026లో వాగ్దానం ఇదే. వాగ్దానము
ఇది 2026లో నీ కోసం సంఘ వాగ్దానం ఏంటంటే, సంఘ వాగ్దానం ఏంటి? రాబో కాలంలో నేను నీకు మేలు చేస్తా, నీకు మేలు చేస్తా. ఆ మేలు నువ్వు అనుభవించాలంటే ఎక్కడుండాలా? బానిసలుగా ఉండాలా? బానిసలుగా ఉండాలా? మీకు ఒక విషయం తెలుసా? ఈ మాట అంటే నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానన్న ఆయన ఎక్కడున్నాడు తెలుసా? కొద్ది రోజుల ముందు సంఖ్యలు వేయబడి చెరసాలలో ఉన్నాడు యేషేబు. ఉన్నాడా లేడా? అలాంటి యేషేబు సంఖ్యలు వేయబడి చెరసాలలో ఉన్నా కానీ నేను బానిసని కాదు అనుకున్నాడంట. చెప్పాడు పోతిఫారు యొక్క భార్యతో, నేను పాపానికి బానిసను కాదు, నేను లోకానికి బానిసను కాదు, నేను నీ అందానికి బానిసను కాదు, నేను నీ దగ్గర ఉన్న ధనానికి బానిసను కాదు, నేను నీ దగ్గర ఉన్న అధికారాన్ని బానిసను కాదు. ఆ మంది, ఇదిగో నువ్వు నాకు లోబడు, నా ఇల్లంతా నీదే, నా ఇంట్లో ధనం అంతా నీదే, నా ఇంటికి నువ్వే, నా ఇంటికి అని నువ్వే. అబ్బే ఇవన్నీ నాకు అవసరం. నువ్వు కలిగి ఉన్న దేనికి కూడా నేను బానిసను కాదు. దేనికి కూడా నేను దేనికి బానిసనంటే నన్ను పోషించే ఆయనకు బానిసని. నువ్వు మాట అంటే నేను ఎందుకు పడతాడా? గది వింది ఏం చేసింది? నా మాట వింటావా? నువ్వా ఏమనుకున్నా నేనంటే ఏంది నువ్వు అనుకునేది? నువ్వేమన్నా అనుకో, లెక్క కూడా చేయను అనడం లేదా? ఏమైనా అధికారానికి లోపడ్డా? భయపెడితే భయపడతాడా? నువ్వు భయపెడితే భయపడటానికి ఆయన బానిస కాదు. ఆయన ఒక ఆయన చేత ఎన్నుకోబడి బాల్య దినములు ఎందే తన యొక్క శిక్షను అంటే తన యొక్క పాఠాలన్నీ పూర్తి చేసి అసలు బాల్య దినములు ఎందే తన అన్నదమ్ములకి గొప్ప రక్షణ చెప్పినోడు, ధైర్యంగా బోధించినోడు. చెప్పలేదా? అట్లాంటోడు ఏమకు భయపడతాడా? అక్కడ అన్నదమ్ములను విడిచిపెడటానికి భయపడలా, స్వదేశులను విడిచిపెడటానికి భయపడలా, అక్కడ సమస్తమైన బలాన్ని లోకానికి అధికారంగా అంటే లోకములో ఉండటానికి కావలసిన సమస్త అండబలం అంటారు కదా, ఆ అండబలాన్ని విడిచిపెడటానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడిని విడిచిపెడటానికి ఇష్టపడ్డా. దేవుడు చెప్పాడు, నాయన నిన్ను పోషిస్తాను, నిన్నే కాదు మీ అన్నదమ్ములు మీ కుటుంబాన్ని. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అయితే పేడ విరడైపోయింది అనుకున్నారు, బాయిలో వేసాం అమ్మి వేసాం. కానీ యేషేబు ఏమనుకున్నారంటే వారు పిచ్చోళ్ళారా, మీరు అమ్మినా బాయిలో వేసినా మీరు ఏం చేసినా నేను ఒక దినాన్ని మిమ్మల్ని పోషించాలా? అర్థమవుతుందా? ఈ ప్రణాళిక నువ్వు కలిగి ఉండాలి. ఒకరోజు చిన్న శ్రమ వచ్చింది, ఒకరోజు చిన్న బాధ వచ్చింది, ఒకరోజు చిన్న కష్టం వచ్చింది, ఒకరోజు ఏదైనా చిన్న గతింపు వచ్చింది. భయపడకూడదు. భయపడితే నువ్వు బానిసవే. నిన్ను దేవుడు ఈ లోకానికి బానిసగా ఉండకూడదని చెప్తున్నాడు. నువ్వు బానిసగా ఉంటే ఆ లోకం కొంతకాలం మెరుగుతుంది, దానివల్ల నీకు ఉపయోగం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, రాబో కాలంలో నా చేత పోషించబడాలి అంటే, దేవుని చేత పోషించబడాలి అంటే నువ్వు ఎవరికి దాసుడుగా ఉండాలి? దేవునికి దాసుడుగా ఉండాలి. బైబిల్ మొత్తంలో 2 మాటలు నా అవగాహనలో నేర్చుకున్నా. నా అవగాహనలో నా పాఠం ఏంటంటే ఈ 2 మాటలే. ఈ రెండింటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఒకటి సిరి, రెండోది స్త్రీ. అర్థమవుతా? నా ఆత్మీయ ఈ అనుభవంలో కొద్ది అనుభవంలో నేను కొండ గుర్తుగా పెట్టుకుంది ఏంటంటే సిరికి దాసుడు కాదు. నేను ఎవడన్నా వచ్చి నేను పోషిస్తానన్నా, ఎవడన్నా వచ్చి నువ్వు నాకు కొంచెం లోబడు, కొంచెం తగ్గుండు నా దగ్గర, నువ్వు తగ్గుంటే నేను నీకు అండగా ఉంటా. కొండగా నువ్వు నాకు అండగా ఉండేది ఏంటి? నేను మహోన్నతిని చాటునున్నా. చప్పుడు నేను మహోన్నతిని చాటునున్నా. నేను సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నా. నన్ను టచ్ చేసేది ఎవరు? నన్ను లేపేది ఎవరు? ఎవరైనా సింహాన్ని పోయి నిద్రపోయే సింహం దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతారా? అది లెగిస్తే చీల్చి పడేస్తుంది. కనుక నిద్రపోయేటప్పుడు పోయి దాన్ని జూలు దగ్గర పడుతున్న ఉయ్యాలుగా అనుకో, మెలుగు వస్తే కనుక మరి దేవుడు నిన్ను ఒక సింహంతో పోల్చాడు. దేంతో పోల్చాడు? సింహంతో పోల్చాడు, నక్షత్రంతో పోల్చాడు, నువ్వు వెలిగే జ్యోతితో పోల్చాడు. నేను ఎలాగ ఉండమన్నా అంటే, ప్రభు వెలుగుచూ ఉండు, ఆరిపోవాకు. ఆరిపోతే ప్రవేశం లేదు. ఆత్మీయతలో ఆరిపోతే నీకు లోనకి ప్రవేశం లేదు. ఆ మహిమోన్నతమైన ఆ స్థలంలో నీకు ప్రవేశం లేదు. మరణం లేదు.
అక్కడంతా జీవమే. అదే కదా 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఆయన మన కొరకు సిద్ధపరిచిన మహానగరం. ఆ యెరూషలేము గురించి ఆయన ప్రవచించిన ఆ మాట ఏంటంటే, ఆయన గొప్ప నగరాన్ని మన కొరకు సిద్ధం చేసి దాన్ని అనుభవించాలంటే అక్కడ కరువు లేదు, అక్కడ ఖడ్గం లేదు, నిట్టూర్పు లేదు, వేదం లేదు, దిగులు లేదు, ఏడ్పు లేదు, ఆకలి లేదు, డబ్బులు లేవు. ఆ సంతోషంలో ఎప్పుడు నువ్వు వెలుగుచు అనేకులకి అసలు నీవే ఒక వెలుగుగా ఉంటావు. అలా ఉండాలంటే ఏం చేయాలా? ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయిస్తే రాబో కాలంలో నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని వాక్యం చెప్తుంది. నేను ఈ మాట కొరకు ప్రభు దగ్గర మరి అయ్యా మరి నీ బిడ్డలు 2026లోకి మేము అందరినీ వెళ్తానికి నువ్వు మా కొరకు సిద్ధపరచావు. మంచిదే ప్రభా. మరి సంఘానికి ఏ వాగ్దానం ఇస్తావు ప్రభా? ఆ వాగ్దానాన్ని పట్టుకొని మేము ప్రార్థన చేయాలి ప్రభా. మరి నన్ను బలపరిచిన దాన్ని బట్టి నీ బిడ్డలకు నేను అందిస్తానయ్యా. వారి కొరకు నువ్వేమి ఇచ్చావో ఇస్తే నేను తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ లేగా, విన్నారా, పోస్ట్ మ్యాన్ లేగా ఆ టెలిగ్రామ్ ఇస్తా, ఆ ఉత్తరం ఇస్తా. నేను ఆ టెలిగ్రామ్ ఇవ్వాలంటే నేను నాకు ఇవ్వాలి కదయ్యా. ఆ మనీ ఆర్డర్ విన్నారా, యేసు ప్రభులు వారు ఇచ్చిన మనీ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మీకు అందచేయాలి. నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తాను. నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు? నన్ను నియమించిన వాళ్ళే ఇస్తారు. నువ్వు కవర్ తీసుకోవాలి. నువ్వు కవర్ తీసుకొని ఏం చేయాలా? అందులో ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి. అంతేనా కదా? అందులో నువ్వు అవతల ఉన్న ఆయనకి నీకున్న సంబంధాన్ని బట్టి, అంటే ప్రేమను బట్టి ఆ దేవుడు, ఆ మహోన్నతుడు నీకు కావలసినవి పంపుతా ఉంటాడు. కాబట్టి ఆ వచ్చినని రే అని అంటే ఏంటడా ఏంటో. కాబట్టి జ్ఞాపకం తీసుకురండి. మనల్ని దేవుడు ప్రేమించాడు, నిన్ను దేవుడు ప్రేమించాడు. 26లో నువ్వు పోషించబడాలంటే, 26లో నువ్వు గొప్ప మేలు పొందుకోవాలంటే, 26లో నీవు మాత్రమే కాదు, నీవు దేవునికి లోబడితే, నీవు దేవుని దగ్గర వెలుగుచు అనేకులు వెలిగించే వ్యక్తిగా నీవుంటే, నీవు ప్రస్తుతానికి అసలు అనేకులు వెలిగించకపోయినా నిన్ను నువ్వు వెలిగించుకొని ఉంటే, బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతుంది మీకు? మన ఈ 2026లో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, అనేకులు వెలిగించే మాట ఏదో అటు వచ్చాను తర్వాత సంగతి. మీరు మాత్రం వెలుగుతూ ఉండండి, ఆత్మీయతలో వెలుగుతూ ఉండండి. అందుకనే దేవుని వాక్యం సెలవుస్తా ఉంది. యోహాను గారు ఏం చెప్పాడంటే, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. కనుక ఆత్మలో మనం వర్ధిల్లితే ప్రవేశం మనకుంది. ప్రవేశం, ఆ విందులోనికి పోయే ప్రవేశం మనకుంది. కాబట్టి 10 మందికి సిద్ధపడ్డారు, వెలిగేరు. ఆలస్యమైంది. కొంచెం కునికేరు. ఆలస్యమైంది. పెళ్లి కుమారుడు వచ్చాడు. కేకన పడింది. గబ పరిగెత్తుకుంటే 10 మంది లేరు. కొంతమంది కార్డు లేదు. ఇందులోకి రావాలంటే కార్డు కావాలి, వెలగాలి. వాళ్ళ పక్కన వాళ్ళు అడిగారు, అమ్మా కొంచెం ఉదాహరణ పేరు చెప్తా. రేవతి చెల్లిని అడిగింది. ఏమడిగిందంటే, చెల్లి నేను ముందుగా పుట్టి, ముందుగా చదివి, ముందుగా పనిచేసి నేను చాలా పోషించాను కదా, కొద్దిగా నీ కోసం కొంచెం చాలా కష్టపడ్డాను కదా, నీ పిల్లల్ని కొంచెం పెంచాను కదా, కొద్దిగా నూనె కొద్దిగా నాకు ఈ అమ్మ నేను కూడా అనుకుంటా. అప్పుడు చంద్రి చెప్తుంది, అదే ఇది అరువుకిచ్చే నూనె కాదు. ఏంటంట? ఇది అరువుకిచ్చే నూనె కాదు. ఈ నూనె నేను నీకు ఇచ్చినా ఉపయోగం లేదు నీకు. ఆ నూనె నీలో ఉండాలి. కాబట్టి ఆ వెలుగు నీలో ఉండాలి. నువ్వు వెలుగుచూ ఉండాలా. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు వెలుగుమయముగా తీసుకుంటే, దేవునికి లోబడి వెలుగుతూ ఉంటే, ఆయన చెప్పాడు, నేను లోకానికి ఏమైనా అంట వెలుగునై ఉన్నా. లోకం నన్ను ఆర్పాలని చూసింది, ఆర్పజాలిందా? మరణమా నీ ముల్లెక్కడా అని విజయాన్ని, మరణమా నీ ముల్లెక్కడ, పాపమా నీ విజయం ఎక్కడా, అసలు నన్ను జయించగలవా అని అడిగాడు. అలా నీవు కూడా అనగలగాల. అలా అనగలిగితే, అలా ఉండగలిగితే నువ్వెవరు అంట? చెప్పండి. నువ్వెవరు అంటే, నేను అంటాను, మీ ఉద్దేశంలో ఒకవేళ నిన్ను నీ పిల్లల్ని పోషించడానికి ఆయన ఉన్నాడు అనుకున్నారేమో. అయితే నేనంటాను, యేసేపు ఉన్నాడు కదా, యేసేపు పోషించబడే ఆ 11 మంది కాదు, పోషించబడే ఆ 11 మంది కాదు, పోషించే యేసేపు లాంటి.
చెప్పండి కూడా పెడతామా? హల్లెలూయా. ఆ 11 మందిని పోషిస్తానని, వాళ్ళ పిల్లల్ని పోషిస్తానని ఆయన చెప్తున్నాడు అక్కడ. ఆ 50వ అధ్యాయంలో 27 వచ్చిన భాగంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను, మీరు దిగులు పడవకండి, భయపడవకండి, చనివ్వకండి అని చెప్తున్నాడు. నీవు వెలుగుతూ ఉంటే ఏం జరుగుతుందంటే, నీవే అనేకులు పోషిస్తావు, నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు. ఆత్మీయంగా పోషిస్తావు, ఆరోగ్యపరంగా పోషిస్తావు, మానసికంగా పోషిస్తావు, భౌతికంగా పోషిస్తావు. అన్ని విషయాల్లో కూడా నీవే ఒక పోషణకు ఒక ఉదాహరణగా, ఒక దీవెనకు అడ్రస్గా, క్షేమానికి అడ్రస్గా, సంతోషానికి అడ్రస్గా. పలానా అమ్మాయి దగ్గరికి పోతే, పలానా విశ్వాస దగ్గరికి పోతే మనకి మంచి మేలు జరిగింది, మంచి మాటలు మాట్లాడింది, మన కోసం ప్రార్థన చేసింది, మంచి ప్రార్థనాత్మక కలిగిన వ్యక్తి అనే సాక్ష్యం పొందుకుంటావు. కనుక నీవు అలా ఉండాలి అంటే యేషయ్య చెప్పాడు, నేను నీకు లోబడను, నేను నీకు లోబడను. ఇక్కడ నీవు నీ పిల్లలు పోషించబడాలంటే నువ్వు లోబడవు. ఎవరికయ్యా ఆమె పోషించబడద్దు అన్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఉదాహరణకి ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అక్కడ పోయినాక ఎవరైనా నువ్వు ఇక్కడ నుంచోమ్మా, ఇక్కడ దీని డ్యూటీ అంటే బాలేవాడు. రాత్రి మా పాస్ గారు ఎవరికి లోపడద్దు అన్నాడు. ఏంది నీకు లోపడింది? నువ్వు చెప్పిన మాట నేను ఏడ కూర్చుంటా, ఈ పని చేయమ్మా. ఏంది బలేదని అసలు నీ పని ఎవరు మాట వినొద్దని మా పాస్ గారు చెప్పాడు. నేనన్నా ఉద్యోగంలో నీకు పక్కన అర్థమవుతుందా? ఎవరికంటే మనం లోపడకూడదు, లోకానికి లోపడకూడదు, లోకానికి లోపడదు. లోకంలో దేనికి లోపడమాకు, నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? ఎన్నికలు ఎవరా బాబు, నువ్వు ఎందుకురా బాబు అన్న వారికి ఎన్నికగా నిలబెట్టాడు, తలమానికగా నిలబెట్టాడు. వారందరినీ ఆయన పోషించేవాడు అయ్యాడు. దేవుడు నిన్ను రక్షించబడినందుకు, బాప్తిసం తీసుకున్నందుకు, ప్రభు మార్గంలో నడుస్తున్నందుకు, ఇది మతం కాదమ్మో, ప్రభు మార్గం, మోక్ష మార్గం, ఈ మార్గంలో నడుస్తున్నందుకు నీ వారు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, మరెవరైనా నీ సన్నిహితులు నిన్ను నిందించారనుకో, ఆ నిందలకు తట్టుకోలేక చెప్పాలి, ఆ నిందలకు తట్టుకోలేక రాజీ పడతాడు. యేషయ్య రాజీ పడతాడు. యేషయ్య చాలా చోట్ల నిందించబడ్డాడు, అన్యాయంగా కూడా నిందించబడ్డాడు. రాజీ పడ్డాడా? ఏది ప్రభువా నీ కోసం నిలబడి బాధలు, శ్రమలు, అబ్బే రాజీ లేదు, ఎక్కడ కూడా రాజీ పడ్డాం. ఆత్మీయ విషయంలో ఈ విషయాన్ని మీరు కొండ గుర్తుగా పెట్టుకోండి. యేషయ్య లాంటి జీవితం నిన్ను పోషించింది. నీవు అనేకుల్ని పోషించేవాడిగా, పోషించే వ్యక్తిగా నిన్ను ఆయన ఆత్మ నడిపించింది. ఆ కృప, ఆ మహోన్నతుని యొక్క ఆ కృప మనల్ని ఆవరించి మనల్ని బలపరుచుంది. అందుకనే కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తూ ఉంటాడు, ఏమంటే నా పక్కన 1000 మంది పడినాను, నా కుడి పక్కన 10,000 మంది కొన్నాను, అపాయం. కారణం ఏంటంటే నేను మహోన్నతుడి చాటునున్నా. నేను ఎక్కడున్నాను? మహోన్నతుడు. నువ్వు మహోన్నతుని చాటునుండాలా. నువ్వు మహోన్నతుని చాటునుంటే నీకు ఆశ్రయం కలుగుతుంది, నీకు ఆశ్రయం కలుగుతుంది. నేను కొండలలో ఉన్నా, లోయలలో ఉన్నా, అగాధములో ఉన్నా, అగాధ సముద్రంలో ఉన్నా, ఒకవేళ నా మీద జలములు పారినా, అగ్నిలో నేనున్నా, రాజీ లేకపోతే అవి మనల్ని ఏమి చేయలేదు. ఆత్మీయ జీవితంలో రాజీ పడే ఉద్దేశం కలిగి ఉండవకండి. 2025 వరకు ఒక లెక్క ఏంటంటే 2025 వరకు ఒక లెక్క. కొన్నిసార్లు రాజీ పడి వచ్చాము, కొంత రాజీ పడే పరిస్థితులకు మనం లోబడి వచ్చాము. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 2026లో నువ్వు రాజీ పడవాకు, నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తా, నేను నీ పక్షాన యుద్ధం చేస్తా. సర్వ సైన్యం అంతా రాజీ పడి గజ ఒలుగుతుందంట ఒక సమయంలో. ఎంతోడు ఎంత వయసు కలిగినాడు, ఏంది మీరు అందరు రాజీ పడ్డారు, వాడికి మీరు భయపడేది ఏంటి, వాడి మిమ్మల్ని మింగేస్తానన్నాడేంటి, మన వల్ల మింగి అరాయించుకోగలడా? ఏం చెప్తున్నాడు? పిచ్చివాళ్ళారా, వాడు మన వల్ల మింగి అరాయించుకోగలడా? మీరు అట్లుండండి, నేను చూసుకుంటాను అన్నాడు. పెట్ట కొంచెం కూతగానం అంటారు కదా,
అయ్యగారు అట్లా అని చెప్తుంటే అట్లాగా అది అనమాట రాజుగారి దగ్గరికి ఈయనకి ఏమీ లేదు. మధ్యలేని అమ్మకి గద్దెలేని మొగుడు అంటారు కదా, ఏదంట ఆయన అనుకున్నాడంట, మధ్యలేని అమ్మ గద్దెలేని మొగుడు నేనే యుద్ధంలోకి వెళ్ళకపోతున్నాను, ఇక ఎట్టగొట్ట ఈ మీద ఇట్ట బాధ్యత ఏం జరుగుతుంది తర్వాత సంగతి. మనం పాట పాడతాం, ఏ పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా అంతా ఆయన చిత్తం జరిగింది, ప్రస్తుతానికి ఇతని మీద పాడుతామని చెప్పి పంపించారంట. అతనే ఉద్దేశం తెలియడు. వాడట, రే ఏందిరా రాళ్ళు తీసుకుని వస్తావు, కర్ర తీసుకుని వస్తావు, నేను కుక్కనానంట. నువ్వు కుక్కవో నాకవో తర్వాత సంగతి, యుద్ధం నేను చేయట్లా, నా పక్షాన ఉన్నాయని చేస్తున్నాడు. నేను ఆయన పక్షాన్ని నిలబడ్డా అంతే. నాకు ఆడు ఒకసారి బండి సిసిరేసాడు, అంటే ఏదో ఒక ఆయుధం వేసాడు, ఆయుధాన్ని చూసి భయపడతాడు. అబ్బే ఇటు తప్పుకొని ఏమన్నాడు, వీటికి నేనేమి భయపడను, వీటికి నేను భయపడను. కాబట్టి నీ మీదకి ఏదైనా కరువు, కష్టము, నిట్టూర్పు కొద్దిసేపు మాత్రమే, బాధలు కొద్దిసేపు మాత్రమే, లేకపోతే నిందలు కొద్దిసేపు మాత్రమే, ఏదైనా సమస్య కొద్దిసేపు మాత్రమే, ప్రతిదీ కూడా కొద్దిసేపు మాత్రమే. ఎప్పుడు నువ్వు లోబడకపోతే దాని ప్రయత్నం వచ్చేసి వెళ్ళిపోయింది. నువ్వు నిలబడ్డావు అనుకో, విజయం నీదే. ఆ సమయం అని చెప్పయ్యా, కొద్దిసేపు ఏందయ్యా, కొద్దిసేపు ఏందయ్యా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 38 సంవత్సరాలు అయ్యా. చెప్పలు పడి జరగబడతావా? హల్లెలూయా. ఏంటంటే 38 సంవత్సరాలు రాజీ లేని జీవితం. ఏ రోజైనా నేను నీళ్లు కదిలించే టయానికి దొర్లుకుంటూనో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా నా ప్రాణం ఇక్కడే పోవాలా, లెగవాలా లేదా ఇక్కడే, రాజీ పడేది లేదు, వెనక్కి తిరిగేది లేదు. ఇప్పుడు అన్నాడంట, అరే ఎక్కడుంటే వచ్చిందిరా, నువ్వేమో ఎటు ముందుకెళ్ళి దోకలేవు, నిన్నెవడు నీ వాళ్ళు ఎవరు తీసుకెళ్ళి నీళ్ళలో వేయలేరు. అది అవదో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇన్ని వేల మందిలో ఇంతమందిలో నిన్ను జ్ఞాపకం చేసుకునేది ఎవరురా అని అన్నాడంట. పోయి ఆ మెట్ల మీద అన్న కూర్చొని అడుక్కోవాలని ఆయన కొంత డబ్బులు నత్తి అప్పుడన్నా ఆ డబ్బులు బట్టి అన్నా కానీ నీ వాళ్ళు ఏదైనా ఆదరిస్తారేమో. ఈ మాటలకు అన్నిటికి భయపడ్డా, చెప్పలేక ఏం పక్కన వాళ్ళకి ఇవే జరుగుతాయి. జరగవా? అక్కడ మనుషులే ఉన్నారు, ఇక్కడ మనుషులే ఉన్నారు. అక్కడ ఇక్కడ నీ చుట్టూ ఉన్న స్వీపర్లు, లేకపోతే ఇక్కడ నీ చుట్టూ ఉన్న ఏమంటారని నాలికలతో గుచ్చుతూ ఉంటారు కదా, సూదులు గుచ్చినట్టు, ఇలాంటి వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అక్కడే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాడు పక్కకు పోతే కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గింది కదా. ఏదంట ఫ్లోటింగ్ బియ్యం ఇస్తున్నారా? ఇప్పుడు కాదంట, పని చేయట్లా సిగ్నల్, సాయంత్రం ఇస్తానన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక 4 బయలుదేరారు అనుకో, అక్కడ ఒక 4 ఉన్నారు, ఇంకెప్పుడు నా పని అవుతాం, ఇలా అందరూ నా పని అనుకో, కొద్దిగా ముందెళ్తే నా పని అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేదా? నీ చుట్టూ ఉన్నారు, అప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నారు, అయినా కానీ వారు జయించారు. అలాంటి వాటికి లోబడక 38 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూసిన ఆయన దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆ కొంచెం సేపు, ఆ కొద్ది సమయం, ఆ 38 సంవత్సరాలు పడిన ప్రయాస, బాధ, నిట్టూర్పు, వేదన అంతా కూడా ఒక క్షణంలో తృప్తిలో మర్చిపోయాడు. జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఇక ఆ మరణ వేదన నుంచి దేవుడు విడిపించాడు. దేవుడు నీతో చెప్తున్నా, గొప్ప శ్రేష్టమైన మూల్యమైన మాట ఏంటో తెలుసా? నీవు నాకు మాత్రమే లోబడాలి, నీ పైన అధికారిగా నేను మాత్రమే ఉండాలి. అప్పుడు నీవు మరొక 2 దాసులకి, ఎవడైనా 2 యజమానులకి దాసులుగా ఉంటాడా? ఉండడు. 2 ఉద్యోగాలు ఒకరోజు చేయగలమా? చేయలేము కదా. ఆత్మీయ జీవితంలో కూడా 2కి దాసులుగా ఉండకూడదు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ 2025 వరకు నీవు ఉన్న బానిసత్వపు కాడిని విరగొట్టేశాడు. చెప్పడం జరగబడతాం. హల్లెలూయా. పలుమార్లు దేవుని సన్నిధిలో ఉండొచ్చు. నీకున్న బానిసత్వపు సంఖ్యలు ఏంటంటే ఆదివారం టయానికి ఏదో పని తగలవచ్చు, ఆ యొక్క సంఘ క్రమాన్ని నువ్వు కొంతకాలం విడిచిపెట్టి ఉండొచ్చేమో,
లేకపోతే ఇక ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఇప్పటి వరకు నీ వ్యక్తిగత జీవితానికి నీ మనసుకి ఆపాదించబడుతుంది. కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలవు, నువ్వు తెలివి కలిగిన వారివి, నీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. కనుక ఈ 2025 వరకు నువ్వు దేనికి బానిసగా ఉన్నావో, దేనికి బానిసరాలుగా, దేనికి బానిసుడిగా ఉన్నావో అవన్నీ జ్ఞాపకం చేసుకో. వాటిల్లో నుంచి నువ్వు బయటికి రా. నేను నిన్ను పోషిస్తా, నేను నీ పిల్లల్ని పోషిస్తా, నేను నీ సంతానాన్ని పోషిస్తా, 1000 తరముల వరకు నీ సంతానాన్ని నేను కరుణిస్తా. నేను నీవు కలిగి చిన్న చిన్న శోధనలు, ఇరుకులకు, ఇబ్బందులకు భయపడి రాజీ పడితే, నీ ఆత్మీయ జీవితాన్ని రాజీ చేసుకుంటే ఇంకా అక్కడే ఆగిపోతావు. అక్కడ ఆగిపోకుండా ముందుకెళ్ళిన వారు ఎక్కువ మంది ఉన్నారు, ఆగిపోయిన వారు తక్కువ మంది ఉన్నారు. ఆగిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఒకడే కనపడతా ఉంటాడు. అక్కడ దాకా వెళ్ళి ఆంగ్లంలో మిస్ అయ్యాడంట. ఆయగారు ప్రభు ఏం చెప్పాడంటే నన్ను నమ్ముకురా అన్నాడు. వీడు ఏం చేశాడంటే ఆయన్ని అమ్ముకున్నాడు. నమ్ముకుంటే నాకేమొచ్చింది, అమ్ముకుంటే చాలా వచ్చింది అనుకున్నాడు. ఏదైతే కొనుక్కున్నాడో ఏంటది, దాని పేరు ఏంటంట? పొలం అంట. ఏంటంట? పొలం అంట. అక్కడే కాలం చెల్లించాడు. కాబట్టి ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదం, ఆయన మనం పోషిస్తాడు. యేసేపు నమ్ముకున్నాడా, అమ్ముకున్నాడా? నమ్ముకున్నాడు. యేసేపుని ఇక్కడ యూదా ఇస్కరియోతు ఏమన్నారంటే 38 ఎన్ని నాణ్యాలు ఏమిస్తారన్నారు. అంతేనమ్మా? చెప్పంటారా? ఎంతమంది తెలుసు? సరే 38 నాణ్యాలు. యేసేపుకి ఏమిస్తారన్నారు తెలుసా? 38 కాదు. అసలు నా ఇల్లు మొత్తం నీదే, నాకు కలిగిన సర్వ సంపద నీదే, నా అందం నీదే, నా చందం నీదే, ఇంకా నా యవనం నీదే, ఇదిగో నా చేతిలో ఉన్న ఆయన దేవుని ముసలుడు ఇప్పుడు మొత్తం అయిపోయిందంతా నీదే. ఇవన్నీ నన్ను కొట్టడానికి ఇవాళ సరిపోవాలి. ఏం చెప్పాడు? ఇవన్నీ నాకు సరిపోవు, నీ దగ్గర ఉన్నది అంత ఇచ్చినా కానీ నన్ను కొనలేవు, నువ్వు చాలా విలువైన వ్యక్తి. చిన్న మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను, సాక్ష్యాల్లోకి వెళ్ళాలి. ఆఖరి మాటగా చెప్తుంటే బాగా జ్ఞాపకం చేసుకోండి. మన వాళ్ళందరూ ఈ మధ్య ఏమంటారు, వజ్రాలు ఎదుర్కోవడానికి వెళ్తారు. తెలుసా? వజ్రాలు దొరుకుతాయి. దొరకంగా ఏం చేస్తారంటే చెక్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది చెప్తాడు, ఇది 12%, 7%, 6% అంటే దాని రేటు చెప్తా ఉంటారు. అర్థమవుతుందా? సేవకులు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు రాత్రికాల సమయంలో ప్రభు నన్ను ప్రేరేపించి నీ విలువ చెప్తున్నాడు. నువ్వు చిన్న చిన్నటికి అమ్ముడుపోయేంత స్వల్పమైన వ్యక్తి కాదు. నీ విలువ చాలా ఉంది, నీ విలువ చాలా ఉంది. కాబట్టి నీ విలువ నువ్వు తగ్గించుకోవాలి. నీ విలువ నువ్వు తగ్గించుకోవాలి. నేను పల్లూరులో కొంతకాలం చిన్న ఫ్రూట్స్ వ్యాపారం చేశాను. ముందే పట్టి వచ్చినాక బెట్టుగా అమ్మేవాడిని. చివరిలో ఏం చేసేవాడిని అంటే డజన్ 100 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు అటు ఇచ్చేసి వదిలేసుకునేవాడిని. ఎందుకు వదిలేసుకునేవాడిని అంటే, ఇప్పుడు అక్కడలాగా ఆ కాయలు ఈ కాయలు ఒకటే. నాకు రావాల్సిన సరిపోయిన లాభమే కదా, ఎంతమంది వదిలేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని. అట్లా మనం ఉండకూడదు ఆత్మీయ జీవితంలో. నువ్వు 100 రూపాయల కేజీ అమ్మినవి ఏదో 20 రూపాయలు, 30 రూపాయలకి నీ ఆత్మీయ జీవితాన్ని అమ్మేసుకుంటానంటే, ఏదో చిన్న ఒక రోజు సంతోషం, 2 రోజులు సంతోషం, లేకపోతే బంగారం, వెండి, రత్నాలు, ఏదో చిన్న వాటికి అమ్మేసుకోవాలి. ఎందుకంటే నీ విలువ పెంచు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు. నేను విలువ పెట్టి కొన్నా, నేను విలువ పెట్టి నేను కొన్నా. ఈ 26లో నీవు నన్ను నమ్ముకుంటే నేను నిన్ను పోషిస్తా. నువ్వు నా మీద ఆధారపడితే నేను నిన్ను పోషిస్తా. నువ్వు నా మీద ఆధారపడితే, ప్రభువా చెప్తున్న మాట, యేసు ప్రభువు వారు చెప్పే మాట ఏంటంటే, నీవు యేసు ప్రభువుల వారి మీద నీ కొరకు ప్రాణం పెట్టి నేను విమోచించి నేను విలువ పెట్టి కొన్న ఆయన మీద నువ్వు ఆనుకుంటే, ఆయన మీద మాత్రమే ఆనుకుంటే, ఎవరి మనసు ఆయన మీద ఆనుకును ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడును. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద నీ మనసు ఆనుకుంటే దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నీ ఆరోగ్యం కొంచెం సన్నగిలు ఉండొచ్చేమో, నా పిల్లల పరిస్థితి ఏందనుకోవచ్చేమో, నీ ఆర్థిక పరిస్థితి కొంచెం కృంగిపోయి ఉండొచ్చేమో, నా పిల్లల పరిస్థితి ఏందనుకో ఉండొచ్చేమో,
లేకపోతే ఏదైనా నీ యొక్క కుటుంబ పరిస్థితి కొంచెం క్షీణించుండొచ్చేమో. నీకు సపోర్ట్గా ఉన్న ఉద్యోగమో వ్యాపారమో అది కొంచెం క్షీణించి, లేకపోతే కొంత నీవు కలిగి ఉన్న వ్యాపారంలో నష్టాన్ని చూస్తున్నామేమో. ఇక నేను తిప్పుకోలేమో అనుకున్నామేమో. వ్యవసాయంలో నష్టాన్ని చూస్తున్నామేమో. నీవు దేంట్లో కొంచెం నష్టం, ఇక నా పని అయిపోయిందేమో, నేను దేని మీద ఆధారపడాలా అని అనుకుంటున్నావేమో. నువ్వు దేని మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు. దేవుడు గడిచిన సంవత్సరంలో నీవు కలిగి ఉన్న నీవు సమృద్ధి, ఇది నాకు సమృద్ధి, ఈ సమృద్ధి నేను కోల్పోతున్నాను అనే భయం ఉంది కదా. వాటన్నిటిని మించి నీ ఊహకు అందని గొప్ప, నీ ఊహకు, నీ తలపులకు, నీ కంటికి, నీ చెవికి వినపడని ఉన్నతమైన స్థానాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఆయన ఇచ్చు గొప్ప మహాకృపని నువ్వు పొందుకోవడానికి నువ్వేం కలిగి ఉండాలంట చెప్పాలి. ఏం కలిగి ఉండాలా? సాక్ష్యం కలిగి ఉండాలా. నువ్వు దేనికి అమ్ముడుకోకూడదు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు నమ్ముకోవాల్సింది ప్రభుని. ఈ రాత్రికాల సమయంలో ప్రభుని నమ్ముకుంటే నీకు నాకు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము. నన్ను పోషించే ఆయన. ఒక ఆయన చెప్పాడు, 4 ఆడపిల్లలు, ఈ ఊరే, ఇద్దరు మగపిల్లలు. ఆ 4 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశాను. ఎట్లా పెళ్లిళ్ళు చేశాను నాకు తెలియదు అన్నాడు. అంటే పెళ్లి టయానికి ఎట్లా పెళ్లిళ్ళు అయిపోయినా తెలియదు నాకు. అసలు నాకు తెలియకోకుండానే నా జీవితాన్ని ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే అసలు నా జీవితంలో ఈ పెళ్లిని ఎట్లా చేశానా, అసలు ఎట్లా ఈ పెళ్లి చేశానా అని ఒక్కోసారి నేను అనుకుంటాను. నాకు అసలు అది ఏమైందా అనే ఆలోచన వచ్చింది. అంటే దానికి అర్థం ఏంటంటే తన బిడ్డల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరిందనే మాటను నాకు చెప్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీవు కూడా ఒక దినాన కొంతకాలం తర్వాత అసలు ఇంత నాకు ఎలా కలిగింది, ఇంత సంతోషంగా నేను ఉండడానికి గల కారణం ఏంటి? దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు. నువ్వు సాక్షిగా నిలబడే సమయం ఒకటి ఉంది. కాబట్టి అందుకు నీవు సిద్ధంగా ఉండాలి. ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ వెళ్ళి, అయ్యా నిన్నటి దాకా మందిరం బయట అడుక్కున్నావే, నువ్వేనా? నేనే. నీకు అప్పుడు కళ్ళు లేవు కదరా, ఏదంట కళ్ళు లేవు కదా, గుడ్డోడివిగా, నువ్వు ఎట చూస్తున్నా? అరే నువ్వు నాటకం ఆడేవు కదా అని అన్నారంట. అందరు చాలా మంది అన్నారంట. కొంతమంది అన్నారంట, సరే ఈ నాటకం ఆడతాడు, ఏదో ఈ కన్నా వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని అన్నారంట. ఎక్కడికే? కన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఎంతమంది పిల్లలు? అవునా? నీకు కూడా గుడ్డోడు కూడా ఉన్నాడు. వీడే ఆ గుడ్డోడు. మరి ఇప్పుడు వీడికి చూపెట్టొచ్చింది నాకు తెలియదు. చూపించినోడు అడగండి. ఏంటంట? చూపించినోడు అడగండి. మమ్మల్ని అడిగితే ఏమొచ్చింది కదా. కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను ఆయన హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు దేవునికి లోబడితే, ఈ మాటలు చెప్తుంటే ఒక మాట బైబిల్లో ఉంది. చక్కని దేవుని వాక్యం అంట, ముత్యాల లాంటి దేవుని వాక్యం అంట. ఎక్కడ చల్లకూడదంట, ఎక్కడ చల్లకూడదు? పందుల ముందు చల్లకూడదంట. అంటే నువ్వు కనుక ఆ ముత్యాల లాంటి దేవుని వాక్యాన్ని నువ్వు కాళ్ళతో తొక్కేసి ఎకిలిగా దేవుని సన్నిధిలో ఉన్నావనుకో, నువ్వెవరివి? పందివేనా కాదా? అర్థమవుతుందా? ఇంత చక్కని శ్రేష్టమైన ఆశీర్వాదపు వాక్యాన్ని ఎకిలిగా తీసుకుంటే, ఆ పదాన్ని బాగా కష్టంగా ఉంది కానీ కొంచెం మంటగా ఉంది, కారం ఎక్కువైనట్టుంది, కానీ నిర్లక్ష్య స్వభావంతో తీసుకుంటే బాగోదా? నిర్లక్ష్య స్వభావంతో తీసుకుంటే, ఇంత మంచి రాత్రికాల సమయంలో వినబడిన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య స్వభావంతో తీసుకుంటే నువ్వెవరు అని చెప్తున్నాడు ఆయన? చెప్పమ్మా, పందివి అని చెప్తున్నాడు. ఆత్మీయ పందిలేక మనము ఉండకూడదు. నీవు ఆత్మీయ భేరత్వం కలిగిన వనిత లేక చాలా మంది ఉన్నారు. నాకు బాగా పేరు, నా నోట్లో గబెక్కిని పేరు పొందే ఒక మనిషి ఉంది. పేరు ఏంటంటే ఆ పేరు తెబేసు పట్టణస్తురాలు. ఎవరమ్మా? తెబేసు పట్టణస్తురాలు.
ఒక పట్టణానికి ఆపద వచ్చినప్పుడు నాకు చిన్న అవకాశం అయ్యా, ఈ పట్టణానికి కలిగిన ఆపదను ఒక దెబ్బతో నేను మాయం చేస్తా. నువ్వేం చేయాలంటే నీ కుటుంబం మీదకి వచ్చే ఏదైనా, నీ కుటుంబం మీదకి ఆపద వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాకు ఒక అవకాశం అయ్యా, నేను మోకరిస్తే చాలు నా కుటుంబం మీదకి వచ్చిన ఊపిన ఒక దెబ్బతో మాయమైపోయింది. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఇలాంటి నిర్ణయాలు కలిగిండు. దేవుడు నిన్ను పోషించును గాక. హల్లెలూయా. దేవుడు రాబో కాలంలో మరోవాక్యం చదువుకుందామా? మరోవాక్యం చదువుకుందామా? రాబో కాలంలో ఏంటంట? నీకు మేలు కలుగునన్న నమ్మిక నీకుందా? ఉందా? 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 నీకు మేలు కలుగును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన నాకు మేలు కలుగుననే నమ్మిక నీకుంటే నీకు నిజముగా నిండారు మేలు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ మేలు నీకు మాత్రమే కాదు. ఆదికాండం 50వ అధ్యాయంలో చక్కని మాట, భయపడవకండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తా. భయపడే వల్ల కాదు, భయపడే వల్ల కాదు, భయపడవకండి అని చెప్పే ఆయన ఉన్నాడే, ఆయనలాగా నిన్ను చేస్తానన్నాడు దేవుడు, నిన్ను చేస్తానన్నాడు దేవుడు. అట్టి కృప దేవుడు నిండారుగా రాబో కాలంలో అట్టి ప్రవర్తన, అట్టి వీరత్వము, అట్టి విశ్వాసము ప్రభు మనకు నిండారుగా దయచేది గాక. 2026లో అనేకులను పోషించే వారిలాగా ప్రభు మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేను ఇంతవరకు చిన్న చిన్న వాటిలో కొద్దిగా రాజీ పడ్డానయ్యా, ఇక ముందు రాజీ పడకోకుండా నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు. ఆ సంఖ్యలు తెచ్చినందుకు నీకు వందనాలు. ఆ కాడిని వెరగొట్టినందుకు నీకు వందనాలు. ఆ తాళ్ళు తుత్తినీరుగా చేసినందుకు నీకు వందనాలు. నన్ను బంధించగలిగిన లేదయ్యా. నేను ఎక్కడ రాజీ పడ్ను? నేను నీకు మాత్రమే దాసుని. నేను సిరికి దాసురాలు కాదు, నేను సిరికి దాసురాలు కాదు, నేను లోకానికి దాసురాలు కాదు, నేను జీవపడమానికి దాసురాలు కాదు, నేను లోకాశ్వరికి దాసురాలు కాదు. ప్రార్థన చేయి. ఈ సమయంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధపరిచిన ఆ మంచి సంతోషాన్ని, మేలును, సమృద్ధిని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నీవు సిద్ధంగా ఉండు, నీవు సిద్ధంగా ఉండు. ప్రార్థన చేసుకున్నావు కొద్ది నిమిషాలు.